Hello Andy, welcome back to our channel 6 of Wands 1176. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ పాజిటివ్ ఎనర్జీ పిరమిడ్స్, వాస్తు పిరమిడ్స్, ఇలాంటి ప్రోడక్ట్స్ ఏమైనా కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. అండ్ మీ పర్సన్ ఎనర్జీస్లో ఫస్ట్ కార్డ్ ద మూన్ కార్డ్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఓకే, ఏస్ ఆఫ్ వాండ్స్, 10 of cups, the Hierophant, ఓవరాల్ ఎనర్జీ కూడా చూద్దాం. ద వరల్డ్ కార్డ్, సో ఇక్కడ మీ పర్సన్ చెప్పాలంటే చాలా సాడ్గా ఉన్నారు. అండ్ మీ మెమరీస్లో ఎక్కువ ఉంటున్నారు ఈ పర్సన్. అండ్ మిమ్మల్ని కంటిన్యూస్లీ స్పైయింగ్ కూడా చేస్తున్నారు ఈ పర్సన్. మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు, చాలా ఐసోలేషన్లో ఉంటున్నారు ఈ పర్సన్. అంటే లోన్లీగా ఫీల్ అవుతున్నారు. అండ్ మేబీ ఇంట్లో ఏవో గొడవలు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ మనకి పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఏస్ ఆఫ్ వాండ్స్, ఇవన్నీ మనకి ఎలా ఉన్నాయంటే ఎనర్జీస్, ఈ పర్సన్కి మేబీ ఇంట్లో వాళ్ళతో కొన్ని స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. దానివల్ల చాలా సాడ్గా ఉంటున్నారు ఈ పర్సన్. ఎస్, సో ఇది ఒక సాక్రిఫైజింగ్ ఎనర్జీ. అండ్ 8 of coins, చాలా హార్డ్ వర్క్ అయితే పెడుతున్నారు. ఇక్కడ మీ ఎనర్జీస్ చూస్తే చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు, ఎఫర్ట్స్ పెడుతున్నారు మీ సైడ్ నుంచి ఎక్కువ. బట్ ఈ రిలేషన్ ఏదైతే ఉందో చాలా స్లోగా వెళ్తుంది. మీరు కూడా చాలా సాడ్గా కనిపిస్తున్నారు బికాజ్ ఆఫ్ మీ పర్సన్స్ బిహేవియర్. అండ్ చాలా స్ట్రగుల్స్ లైఫ్ అయితే చూస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ వల్ల చాలా స్ట్రగుల్స్ అయితే మీరు ఫేస్ చేస్తున్నారు మీ రిలేషన్షిప్ వైజ్. అండ్ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, మీకు చాలా ఆప్షన్స్ ఓపెన్ ఉన్నాయి మీకు. సో మేబీ మీ లైఫ్లో కూడా ఏదో ఒక చేంజ్ అనేది రాబోతుంది. మేబీ మీ పర్సన్ కాకుండా ఇంకెవరైనా మీకు ప్రపోజల్ ఇవ్వచ్చు. విత్ ప్యాషనేట్ ఎనర్జీ మీకు ప్రపోజల్ ఇవ్వచ్చు. ఓకే, సో ఇదొక డివైన్ కనెక్షన్. ఈ పర్సన్ హార్ట్ చక్ర ఓపెన్ అయి ఉంది ఇప్పుడు మీ పర్సన్కి. అండ్ మీ ఫీలింగ్స్ అన్నీ అర్థం చేసుకోగలుగుతున్నారు ఇక్కడ మీ పర్సన్. మీకు వాల్యూ ఇస్తున్నారు, బట్ రెస్పెక్ట్ ఇస్తున్నారు, కానీ వాల్యూ ఇస్తున్నారు, రెస్పెక్ట్ ఇస్తున్నారు, అంతా బాగానే ఉంది మీ పర్సన్ సైడ్ నుండి. కానీ ఏంటంటే నెక్స్ట్ స్టెప్ వేయడానికి ప్రాబ్లం ఏంటి అని అంటే ఈ పర్సన్కి వాళ్ళ పేరెంట్స్ ఆర్ ఎనీ ఫ్యామిలీ మెంబర్స్ మీ రిలేషన్ కాకుండా మీ రిలేషన్ అసలు ఉందని వాళ్ళకి తెలియదు. సో ఈ పర్సన్కి మేబీ మ్యాచెస్ చూస్తుండొచ్చు, లేదా వేరే ఇంకొక రిలేషన్లోకి ఈ పర్సన్ని టైఅప్ చేయడానికి చూస్తున్నారు. అంటే మేబీ మ్యారేజ్ సెటిల్ చేయడానికి చూస్తున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. సో ఆ డిప్రెషన్లో ఈ పర్సన్కి ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియక సైలెంట్ ఉండిపోతున్నారు. ఆ సైలెన్స్ ఏమో మీకు ఎలా ఉంది అని అంటే, ఆ సైలెన్స్ మిమ్మల్ని సాడ్నెస్లోకి పంపించేస్తుంది. అంటే మీరు ఏదో మిస్ అవుతున్నట్టుగా, లోన్లీగా ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. బట్ మీరు చాలా ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ, ఒక స్ట్రాంగ్ పర్సన్. అంటే ఎలాంటి ప్రాబ్లం వచ్చినా తట్టుకోగలరు మీరు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు వాటికి సొల్యూషన్స్ అనేవి వెతుకుతారు. సో ఒక ఫైనాన్షియల్లీ ఒక అబండెంట్ పర్సన్ మీరు, అండ్ ఇండిపెండెంట్ పర్సన్, అండ్ ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ పర్సన్. సో
ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ బిహేవియర్ మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. అండ్ మీరు ఒక్కొక్కసారి మూవ్ ఆన్ అయిపోవడానికి కూడా ట్రై చేస్తున్నారు. బట్ అదంతా కూడా అవ్వదు. ఇదొక డివైన్ కనెక్షన్ కాబట్టి ఎస్, మీరు మూవ్ ఆన్ అయిపోవడానికి ట్రై చేస్తున్నారు. ఛానల్ మెసేజెస్లో చూడండి, కరెక్ట్గా వచ్చింది కార్డు. అండ్ ఒక ట్రూత్ ఏదో రివీల్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు మీరు అండ్ మీ పర్సన్ కూడా. ఎస్, ఇది యాక్చువల్లీ మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవో జరుగుతున్నాయి వాళ్ళ ఇంట్లో. సో వాటి వల్ల మీకు ఏమీ చెప్పలేక, మీరు చెప్తే మీకు మీ మనసు పాడవుతుంది అని, లేదా మీరు రిజెక్ట్ చేసేస్తారు ఈ రిలేషన్ని అని, ఏవో కొన్ని ఫియర్స్ వల్ల మీకు చెప్పట్లేదు ఈ పర్సన్. ఓకే, బట్ ఈ పర్సన్ ఒక డెసిషన్ తీసుకుంటారు ఇక్కడ. మీతో ఉండాలి అన్న డెసిషన్ తీసుకోవడం వల్లనే ఈ పర్సన్కి మ్యాచెస్ చూస్తుంటే అవి చేసుకోవడం ఈ పర్సన్కి నచ్చటం లేదు. ఈ కనెక్షన్ని సాబిటైజ్ చేసింది మీ పర్సన్ అని మీ పర్సన్కి తెలుసు. సో మీరు ఒక యునీక్ పర్సన్ ఈ పర్సన్ లైఫ్లో. అండ్ అసలు మీ నుండి దూరంగా ఉండడానికి రీజన్ ఏంటి అని అంటే థర్డ్ పార్టీ. ఓకే, సో ఏదేమైనా కూడా యూనివర్స్ మీకు సపోర్టింగ్గా ఉంది ఇక్కడ. సో మీ రీయూనియన్ అనేది తప్పకుండా జరుగుతుంది. ఎవరైతే కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి కమ్యూనికేషన్ కూడా రాబోతుంది. బట్ ఈ పర్సన్ ఏంటంటే మీ సైడ్ ఆఫ్ ద స్టోరీని కూడా ఆలోచిస్తున్నారు. ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు మీ సైడ్ ఆఫ్ ద స్టోరీ అంటే మీరున్న సిచ్యువేషన్ కూడా ఆలోచించి అప్పుడు ఒక డెసిషన్ తీసుకోవాలి అనేది ఈ పర్సన్ ఒపీనియన్ అనమాట. ఇన్ కేస్ ఒకవేళ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోరు అన్న భయంతో కూడా ఉన్నారు. ఓకే, మేబీ నెక్స్ట్ ఇయర్ మీరు యూనియన్ అవ్వచ్చు. ఓ మై గాడ్, మేబీ నెక్స్ట్ ఇయర్. ఓకే, అనదర్ కార్డ్. ఓకే, మీరు ఎప్పుడైతే అన్నీ మర్చిపోయి మీ లైఫ్ మీరు బిజీ ఉంటారో అప్పుడు రీయూనియన్ అనేది అవుతుంది. ఇక ఈ కనెక్షన్ హోప్లెస్ అని అనుకుంటారు మీరు ఒక్కొక్కసారి, అప్పుడు రీయూనియన్ అనేది అవుతుంది. అప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ వస్తారు. మేబీ నెక్స్ట్ ఇయర్ అని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ కొంతమంది రీసెంట్గా సెపరేట్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అట్లా జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. బట్ లాస్ట్ ఇయర్ ఆల్రెడీ సెపరేట్ అయ్యి దూరంగా ఉంటున్న వాళ్ళకి మాత్రం అరౌండ్ May 14th మీకు రీయూనియన్ అనేది జరుగుతుంది. అండ్ కమ్యూనికేషన్ లేని వాళ్ళకి నెక్స్ట్ 48 hours కమ్యూనికేషన్ రావచ్చు. ఓకే, థ్రోట్ ప్రాబ్లం చాలా ఎక్కువైపోతుంది. నాకు ఏదైనా ఒక నిజం చెప్దామనో లేదా రీడింగ్లో కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్ ఏదైనా వచ్చిందంటే అవి చెప్పకుండా ఈ నెగిటివ్ ఎనర్జీస్ అడ్డుపడుతున్నాయి. ఓకే, సో ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ కాబట్టి మీకు ఏది రెజొనేట్ అయితే అది తీసుకోండి అండ్ రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ ప్రోడక్ట్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ప్రోడక్ట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మూవ్ ఆన్ లెట్ గో చేయాలని చాలా ట్రై చేశారు. మీతో మాట్లాడకుండా ఉండి, మీరు మెసేజెస్ పంపితే రిప్లై ఇవ్వకుండా ఉండి చాలా ట్రై చేస్తున్నారు మీతో దూరంగా ఉండడానికి, మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. బట్ అదంతా అవ్వడం లేదు మీ పర్సన్ వల్ల. ఎందుకు అంటే ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కొంతమందికి. సో సెపరేషన్ అనేది మళ్ళీ రాదు ఈ మధ్య. ఇది ఎలాంటి స్ట్రాంగ్ రిలేషన్షిప్ అంటే ఈవెన్ దో మీ పర్సన్కి బలవంతంగా మ్యారేజ్ చేసినా కూడా మీ పర్సన్ మళ్ళీ ఆ రిలేషన్ కట్ చేసుకుని మళ్ళీ మీ దగ్గరికి రావచ్చు. సో అలాంటి రిలేషన్, అంత స్ట్రాంగ్ రిలేషన్. ఓకే,
ఓకే, సో చూద్దాం అసలు యూనివర్స్ ఏం డిసైడ్ చేస్తుంది అనేది చూద్దాం. అండ్ ఆ డెసిషన్ ఏంటి అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే.